అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న కర్నూలు నివాసి పెసలత మేడం. మేడం మరి పత్రిజీ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ధ్యానంలో నా అంతర్యాత్ర అని ఒక అద్భుతమైన బుక్ను కూడా పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి తీసుకొచ్చారు. జగన్నాథ గట్టు మీద జరగబోతున్న మరి పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం గురించి మేడం మాటల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, చాలా హ్యాపీగా ఉంది మీ ఇలాంటి అంత సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మీరు ఇంటర్వ్యూ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. ముందుగా మీ ధ్యాన పరిచయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరందరూ ఈ విధంగా వచ్చి ఈ విధంగా మాకు ఇంటర్వ్యూ చేసి మాలోనున్న జ్ఞానాన్ని మీరు వెలికి తీస్తున్నారు మేడం. అదంతా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి మా శతకోటి వందనాలు మేడం, ఆత్మీయ ప్రణామాలు. అలాగే నేను 2001, 2002 మధ్యలో ధ్యానంలోకి రావడం జరిగింది. మా వారు బ్యాంకులో పనిచేస్తారు, మాకు ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. నేను ఆదోనిలో ప్రేమ్నాథ్ సారు, రామాంజనేయులు, హరియంకులని ఉన్నారు, వాళ్ళ ద్వారా ధ్యానం నేర్చుకోవడం జరిగింది. నాకు ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. ధ్యానం చేస్తే తగ్గుతుంది, ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస మీద ధ్యాస చేస్తే ధ్యానం ఆరోగ్యం బాగుంటుందంటే అలాగే చేశాను. నాకు బాగా అయిపోయింది, అంత బాగైంది. బాగా అయినాక కూడా నాకు అది అయిపోయినాక నేను ఇంట్లోనే ధ్యానం పెట్టుకోవడం జరిగింది. తర్వాత మాకు కర్నూలు, కడప, చిత్తూరు, ఆదోని మా వారి బ్యాంకులో పనిచేస్తారు కాబట్టి అంతా తిరగడం, ట్రాన్స్ఫర్లు అయ్యే కొద్దీ వెళ్తున్నాము. ఆదోనిలో ధ్యాన పరిచయం జరిగింది. ఆ మాస్టర్స్ ద్వారా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యానం అనేది మర్చిపోవద్దు, ధ్యాన ప్రచారం చేయాలి అన్నారు. ధ్యానం ద్వారా నేను ఎన్నో సమస్యలకు, నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది దొరికింది. వెలితి అనేది పోయి వెలుతుర్ని చూసుకున్నాను, నన్ను నేను చూసుకోవడం జరిగింది ధ్యానంలో. నాకు చాలా హ్యాపీగా, ఆనందంగా అనిపించింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కడపకి వెళ్ళాం, కడపలో ట్రాన్స్ఫర్, కడపకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం చెప్పాను, మాకు ఎవరు ఫిజికల్గా బంధువులు అంటూ ఎవ్వరూ లేరనమాట, అంతా దూరం దూరం ట్రాన్స్ఫర్స్. అప్పుడు అక్కడ నేను వెళ్తుంటే ఒక ఆమె ఇట్లా హెల్త్ ప్రాబ్లం అలా అంటే ధ్యానం చేయమ్మా తగ్గుతుంది అని చెప్పాము. ఆమె ఇంటికి వచ్చింది, నాకు తెలియదంటే ఇంటికి వచ్చింది. అలా స్టార్ట్ అయింది ధ్యానం. ఆ వచ్చిన ఆమెతో స్టార్ట్ చేసేసి అలాగే కంటిన్యూగా 5 ఏళ్ళు జరిగింది మేడం. టీచర్సు, తర్వాత స్టూడెంట్స్ అందరు రావడం జరిగింది. ఇంట్లోనే కంటిన్యూగా 5 ఏళ్ళు జరిగింది. తర్వాత ధ్యానం చేసే కొద్దీ ఎనర్జీస్ కూడా పెరుగుతూ వచ్చాయి. తర్వాత ఆ ధ్యానం చేసే కొద్దీ మా ఇల్లు చిన్నగా ఉందని మాస్టర్స్ ఒక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు రెంట్ పే కూడా వాళ్ళే చేశారు. ఆ విధంగా ధ్యానం జరుగుతూ, ధ్యానంలో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. తర్వాత కడపలో వచ్చినప్పుడు నాకు అన్ని ధ్యానం కూర్చుంటే చాలు మేడం, నేను ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేదాన్ని. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మళ్ళీ ఇక్కడికి రావడానికంటూ నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ సార్ అంటాడు కదా, కాదు కొంతవరకే, మళ్ళీ భూమి మీద మనం మళ్ళీ ఉంది కదా, మళ్ళీ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా, అక్కడే ఉండకూడదు, సంసారంలోనే నిర్వాణం అని సార్ చెప్పారు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ రావడం, మళ్ళీ అన్ని పనులు చేసుకోవడం. కానీ నాకు అంతర్వాణి, అంతరాత్మ అనేది ఎక్కువగా ఉండేది మేడం. ఏది పనులు చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా నాలో నుంచి వినిపిస్తూ ఉండేవి. అలా నేను కడపలో సెంటర్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఎవరు లేరు, అంతా కొత్త వాళ్ళు అయినా కూడా నాకు ఇన్నర్లో నుంచి నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చేయని బాగా మెసేజెస్ వచ్చేవి. దాన్ని అలాగే ఫాలో అయ్యేదాన్ని. ఎంతెంత ఫాలో అవుతూ ఉంటే అంతంత మంది మేడం 5 ఏళ్ళు నాన్ స్టాప్గా ఇంట్లో మంది రావడము, క్లాసెస్ నడవడము, మాస్టర్స్ రావడము. తర్వాత డబ్బు కూడా దాని తగ్గట్టు నేను ఏనాడు మా ఇంట్లో వాళ్ళని కూడా డబ్బు అడగను మేడం. నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు, మా వారిని కానీ ఎవరిని బాబుని కానీ ఎవరు అడగను. సాధ్యమైతే అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను ట్యూషన్స్ చెప్తూ నేను సంపాదించుకునేదాన్ని. ఆ సంపాదన మీదనే నేను ఉండేదాన్ని, కానీ ఎవరిని డబ్బు అడిగే ప్రసక్తి నా దగ్గర వచ్చేది కాదు. అలా అడగకుంటే అప్పుడు సార్ ఏమన్నారు, అవన్నీ మనలో అహంకారాలు అవన్నీ ఉంటాయి, మనం ఇప్పుడు దేని కొరకు వెళ్ళేది, ప్రేమ్నాథ్ సార్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా అంత అడగాలని చెప్పారు కదా, మనలోని అహంకారము అవన్నీ లోపల ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోవాలంటే ఇవి ఎప్పుడైతే అడుగుతామో మనలో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది అని ఏనాడైతే సార్ చెప్పిన తర్వాత పత్రి సార్ కూడా భిక్ష పట్టారు, జోల పట్టారు. ఎంతటి మహానుభావుడు అని వచ్చి ఆ జోల పట్టినాడంటే నాకు కళ్ళల అంటే ఎంతటి అని, ఎంత స్టేజ్, ఆ లెవెల్, ఎంత లెవెల్, అటువంటి ఆయన వచ్చి ఈ విధంగా చూసినాడంటే ఆ సార్ని చూసినప్పుడల్లా నాకు కళ్ళలో అంటే ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అట్లా వచ్చేవన్నమాట. ఓహో సార్ ఇంత చేశాడు, కనీసం మనం భూమి మీదకి వచ్చినందుకు ఆ సార్ దాంట్లో సార్ ఏమన్నారు, 1,44,000 మంది మాస్టర్స్ నా వెంట వచ్చారు, నేను తీసుకొని వచ్చాను. నేను ఎవరి మాట వినేదాన్ని కాదు, ఫస్ట్ నా ఒక్కొక్కదాన్ని పోయేదాన్ని.
సార్ ఒకరోజు అన్నారు, ఒక్కరు అనుకోకూడదు, ఎప్పుడు ఒకరు తోడు తెచ్చుకోవాలి, ఎప్పుడైనా తోడు తెచ్చుకుంటే మనకు బాగుంటుంది అనే వరకు అప్పటి నుంచి ఓహో నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు కూడా అందరూ రావాలని అప్పటి నుంచి నేను కొద్దిగా సహాయ సహకారాలు అందుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. ఆ విధంగా చేస్తున్న తర్వాత ఇంట్లో 5 ఏళ్ళు మెడిటేషన్ అనేది జరిగింది. చాలామంది వచ్చారు. మాస్టర్స్ కడపలో అంతా ఒక రేంజ్ వచ్చేసింది. అది అట్లయిన తర్వాత ఒకరోజు 5 గంటల సిట్టింగ్లో 5 గంటల సిట్టింగ్ అనమాట. అంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని మేడం. ఇంకా మెడిటేషన్ స్టార్ట్ అయిందంటే సెల్లు పిల్లలు గిల్లలు ఎవ్వరు లేదు, ఇంకా అన్ని కట్టు మొత్తం, ఇంటికి తాళం, ఫోన్ తీసేయడం, అంత స్ట్రిక్ట్. నాకు ఆ విధంగానే వచ్చేది, ఈ విధంగా స్ట్రిక్ట్గా ఉండని వచ్చేది, ఆ విధంగానే చేస్తా. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. నేను ధ్యానంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేసేదాన్ని, నేను అలాగే చేశాను, నేను చెప్పేది కూడా అలాగే ఉండేది, వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అలాగే 5 ఇయర్స్ అయినప్పుడు 5 గంటల ధ్యానం పెట్టినప్పుడు 5 గంటల ధ్యానం ఒక 18 మంది దాకా వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకుని వచ్చారు. మళ్ళీ ఈ మధ్యలో లేకూడదు కదా. లాస్ట్ అయిపోయిన ముందర సారు పత్రి సారు నా ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇంకా సార్ని చూసే వరకు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. విశ్వ ప్రణాళికలో నువ్వు భాగస్వామ్యమైనావు అని క్లియర్గా నోటి నుంచి చెప్పేశారు. అనే వరకు ఇంకా నాకు జల నీళ్ళు అనిపోయినాయి. అబ్బాబ్బా సార్, ఓకే సార్, వండర్ఫుల్, ఆ విషయం నన్ను గుర్తించింది, ఐఎమ్ ఓకే అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అది నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. వండర్ఫుల్ మేడం. అంటే చక్కగా ధ్యానంలోకి వచ్చారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, పత్రి సార్ నుండి చక్కటి మెసేజ్ అందుకున్నారు, అద్భుతంగా ఉంది. మరి మీకు ఒక ధ్యాన రత్నాన్ని బిరుదు వచ్చింది కదా మేడం, అది ఎవరిచ్చారు, ఎలా తీసుకున్నారు? వేంపల్లి, మేము కడపలో ఉండేవాళ్ళం మేడం. కడపలో ఫుల్ ప్రచారము, శాకాహార ర్యాలీలు ఉధృతం, అసలు సున్నామీ ఉన్నట్టు ఉండేది లేదు. అట్లా చేసేటప్పుడు సారు వేంపల్లిలో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఇట్లా చాలా మంది వచ్చినప్పుడు నన్ను కూడా పిలిచారు సార్. కూర్చొని పత్రి సార్ పిలిచారు. అదంతా కూర్చున్నాం కదా. కూర్చున్న తర్వాత ఇట్లా లేచి రానని కూర్చున్న తర్వాత చెప్పు అన్నారు. అంటే అంతకుముందే కొన్ని అనుభవాలు జరిగాయి, ఇప్పుడు ధ్యానరత్న అనుభవానికి మట్టు చెప్తున్నాను. జరిగినప్పుడు కూర్చున్న తర్వాత చెప్పు అన్నారు. అంటే అప్పుడు నేనేం చెప్తాను, ధ్యానం ఒక తల్లి లాంటిది. తల్లి తన బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో అలాగే మనం ధ్యానము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే చేస్తామో ఆ ధ్యానం మనల్ని అంత బాగా చూసుకుంటుంది అని చెప్పాను. వెంటనే సార్ ఇట్లా, ఓకే ఈమెకు ధ్యానరత్న అవార్డు. ఓకే, సో సారే డిక్లేర్ చేశారు మీకు. వేంపల్లిలో అక్కడ సీనియర్స్ ఎంతమంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, ఆల్రెడీ చేసేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ సార్ చెప్పేశారు ఓకే ధ్యానరత్న అవార్డు డిసైడ్. అంటే నేను ఇట్లా విన్నా, ఓకే మేడం ఓకే అని అన్నారు. అనే వరకు సరే ఓకే అయిపోయింది, ధ్యానరత్న అవార్డు అయిపోయింది, ఇచ్చేసారు. చెప్పారు ఎక్కడ ఇస్తామన్నారు, శ్రీశైలంలో ఇస్తామన్నారు. అయిన తర్వాత అంత అయిపోయినాక ఇదంతా ఇంకా మామూలుగా రొటీన్ జరుగుతుంది మేడం. క్లాసులు, 1 డే వర్క్షాపులు, శాకాహార ర్యాలీలు అన్నీ జరుగుతుంది. ధ్యానరత్న అవార్డు వచ్చినాక మా అమ్మ వాళ్ళు ఇప్పుడు సర్వమంగళ మేడం చెప్పింది, భానుమతి గురువు గారు, నేను అక్కడి నుంచి వచ్చిందాన్ని. ఓకే, అక్కడి నుంచి వచ్చిందని ధ్యానరత్న అవార్డు ఇచ్చినప్పుడు మా వాళ్ళందరూ సార్ నీకు అవార్డు ఇచ్చారని మా అమ్మ రవ్వలడ్డు చేసి పంపింది. మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు, ఒక పండగలాగా చేసుకున్నారు అన్నమాట. శ్రీశైలం దగ్గరకు వచ్చారు. ఇంకా అందరు ఎదురు చూస్తున్నారు, బంధువులందరూ వచ్చినారు. ఉమాకు ధ్యానరత్న అవార్డు ఇస్తున్నారంట, చాలా బాగా చేసింది, అది చాలా బాగుందని అందరు వచ్చిన తర్వాత సారు స్టేజ్ మీద పిలుస్తారేమో ప్రతిరోజు ఉన్నారు, అందరు వచ్చినారు కదా, అందరు ఉన్నారు. ఒక్కరోజు కూడా పిలవలే సారు. నీకు ధ్యానరత్న అవార్డు అంట, నువ్వు భలే ధ్యానం చేస్తావు, నీ ధ్యానం నీ తలకాయ అని చెప్పి తిట్టిపోయినారు అందరూ. అనే వరకు నాకు మనసులో చివుకు కనిపించింది, ఎందుకు ఇవ్వాలని నేనేమన్నా అడిగినానా, ధ్యానరత్న అవ్వమని నేనేమన్నా అడిగినానా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఈ విధంగా చేయాలి అని కొద్దిగా చాలా ఫీల్ అయినాను. సరే ఇంకా ఏదైతే అయిపోయింది సరిపోయింది. లాస్ట్ రోజు చూద్దామన్న తర్వాత లాస్ట్ రోజు అందరి బంధువులు అందరు వెళ్ళిపోయినారు మేడం. వెళ్ళిపోయినాక ఒక్క అన్న మట్టుకున్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు స్టేజ్ మీద ఇచ్చిన చిట్ట చివరి రోజు స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు. మాట్లాడించిన తర్వాత వేరే మేడం కూడా పిలిచి అంత అయిపోయిన తర్వాత సారు వెళ్ళిపోతున్నారు. నాకేమైంది, సార్ అవార్డు ఇచ్చినా కూడా అరే ఎంతమంది ఇచ్చినారు, సారు ఈ లాస్ట్ టైంలో అందరు వెళ్ళిపోయినాక ఇచ్చినారే అని సార్ను అది పట్టించుకోకుండా సరే ఓకేనా మేడం ఓకేనా అన్నారు. ఓకే అని చెప్పిన తర్వాత సార్ వెళ్ళిపోయినాక వీళ్ళందరూ నా దగ్గర చాలామంది గ్రూప్ ఉంది మేడం, కడపలో సుమారు చాలా గ్రూప్ ఉంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేడం మీరు ఒక్కరు ఫోటో దిగితే అయిపోయినా, మేము ఫోటో దిగేది లేదా సార్తో, అంతేనా, మమ్మల్ని మర్చిపోయినారా, పిలిచండి సార్ని ఉన్నారు. అనే వరకు నాకు ఆశ్చర్యమైంది, సార్ అంత దూరంలో ఉన్నారు, అంతమందిలో నేను సార్ని ఎట్లా పిలిచాలా. నేను ఒక్కటే మేడం ఏదన్నా అనుకుంటే మనసులో అనుకుంటా, అంతే గట్టిగా అచ్చిగిచ్చి చెప్పేది లేదు. సార్ నా అజ్ఞానం వల్ల నేను ఫోటో దిగాను కానీ వీళ్ళని ఫోటో మర్చిపోయినాను సార్, ఒక్కసారి
రండి సార్ అని ఇట్లా మనసులో అనుకొని అంత దూరంలో ఉన్నారు మేము సార్ ఇట్లా వెనక్కి తిరిగి చూసేసరికి అన్నా అనే వరకు అక్కడి నుంచి వచ్చారు మేడం సార్. వచ్చి మళ్ళీ స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కి ఏం మేడం సార్ ఏమనుకోవద్దండి సార్, నేను ఒక్కదాన్ని దిగాను, వీళ్ళందరితో దిగలేదు, వాళ్ళందరూ ఫోటో కావాలని అడుగుతున్నారు సార్, ఒక్కసారి సార్ ప్లీజ్ అంటే పర్వాలేదు అని కూర్చో నువ్వు కూర్చో రండి ఎవరెవరు వాళ్ళు అందరు రండి రండి అని మొత్తం గ్రూప్ చాలా మంది వచ్చినారు. అందరు దిగినారు. దిగిన తర్వాత అప్పుడు లేచి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకేనా మేడం అదే వరకు నాకు కళ్ళలో నీళ్లు కాగిపోతున్నాయి. చూడు మేడం విశ్వగురువు అనేది ఊరికేనే అన్నారనమాట మాస్టర్స్. అంటే ఒక గురువు ఒక మాట అన్నారు అంటే ఊరికే అన్నారు. అన్నారు వాళ్ళ చైతన్యం అనేది అంతా తిరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటుంది. దేవుడు ఎక్కడో లేడు కదా మేడం, దేవులాడేవాడే దేవుడు, మీలోనే ఉన్నాడు దేవుడు, దేహమే దేవాలయం జీవుడే దేవుడు. అలా మీరు పత్రి సార్ నుండి ఆ ధ్యానరత్న అని బిరుదు తీసుకోవడం, మీ టీం అందరితో కలిసి ఒక ఫోటో దిగడం, అది ఇప్పటికీ మీకు ఒక మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి అన్నమాట అసలు. సో మరి మీకు ఇప్పుడు చక్రాలు ఇవి పిఎస్ఎస్ఎం మూమెంట్లో అసలు యజ్ఞాలు జరుగుతాయని ఎప్పుడు తెలిసింది? మీరు పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటిది యజ్ఞం ఏంటి మేడం? అక్కడ మేడం మేము అదే మహేశ్వర మహాత్ముడు కైలాసపురి కట్టాలి అక్కడ. తర్వాత సికింద్రాబాద్ దాని యజ్ఞాలు కూడా వెళ్ళాము, డేట్ అనేది గుర్తులేదు కానీ అక్కడికి కూడా వెళ్ళాము. సికింద్రాబాద్ దానికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, తిరుపతి, తర్వాత షిరిడి. ఎక్కడ జరుగుతున్నా మీ పార్టిసిపేషన్ ఉంది అంటే మీరు అనుకోలేదా మేడం ఏదో ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నాం, ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రత్యేకించి యజ్ఞాలు ఏంటి యాగాలు ఏంటి అసలు ఎందుకు పడుతున్నారు అన్న ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా? లేదు మేడం, యజ్ఞాలకు వెళ్ళే కొద్ది అక్కడున్న మాస్టర్స్తో ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీని వేరే మేడం, అసలు అది అనుభూతి అంటారు. అనుభవము జ్ఞానము. అనుభూతి అంటే ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాల్సిందే. అట్లా వెళ్ళి నేను మా వారు వచ్చేవాళ్ళు, ప్రతి దానికి మా వారు మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం, ప్రతి యజ్ఞాలకు యాగాదులకు అన్నిటికి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఒకరోజు సార్ ఏమన్నారు, నువ్వు బుక్ రాయాలి అన్న. అంటే 2 నెలల్లో బుక్ రాయాలి అన్న. 2 నెలలు ఎట్లా బుక్ రాయాలి, ఎవరు చూపించాలి అని చెప్పి తర్వాత ఇక్కడ కూడా కడపలో ఉండేటప్పుడు మేడం ముక్కంటి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నాకు వచ్చిందనమాట. సార్ వచ్చినప్పుడు వచ్చి అది ఓపెన్ చేసి అదంతా అక్కడ జరిగింది. ఇప్పుడు కూడా సార్ ఏమన్నారు, నీకు ఏమన్నా పేరు వచ్చింటే సార్ నాకు ఇట్లా పేరు వచ్చింది బుక్ రాయని చెప్పినారు కదా, బుక్ రాశాను. రాసిన తర్వాత అందరితో కలెక్షన్ అయిపోయిన తర్వాత పేరు ఏం పేరు అంటే నాకు బుక్లో ధ్యానంలో నా అంతర్యాత్ర అని పేరు వచ్చేసారంటే అదే పెట్టండి అని చెప్పి అదే పెట్టిన తర్వాత ఎక్కడ కైలాసపురిలో క్రిస్మస్ రోజు రిలీజ్ చేశారు, ఆ బుక్ కూడా రిలీజ్ చేశారు. ఓకే, కైలాసపురిలోనే ధ్యాన మహాయజ్ఞంలోనే మీ బుక్ రిలీజ్ అయింది. సో ధ్యానంలో నా అంతర్యాత్ర అద్భుతమైన బుక్. అప్పుడు సార్ ఏమన్నా చెప్పారా మేడం ఆ బుక్ గురించి? ఇంకోటి మేడం, బుక్ అయిపోయింది, నేనేమి అది ఎక్కడ సార్కి ఇవ్వాలంటే అంత మందిలో వెళ్ళలేమన్నమాట. నేను కానీ మా సార్ కానీ వెళ్ళలేరు. ఆ మందిని చూస్తే నేను ఒక్కటే అనుకున్నా, సార్ ఇది ఫస్ట్ బుక్ అప్పుడు వచ్చినాయి, ఎంత 1000 కాపీలు వచ్చినాయి, ఈ ఫస్ట్ బుక్ సార్కి చేర్చాలా. ఆ స్టేజ్ ఎక్కి అంతమందిలో నేను ఎట్లా చేరుస్తాను సార్, ఎట్లన్నా కానీ ఈ బుక్ ఫస్ట్ మీకు అందాలా అని అనుకొని నేను మా వారు వెళ్తూ ఉంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా కట్టాలి, అక్కడ వెళ్తూ ఉంటే సర్రని కారు వచ్చింది. కారు వచ్చి ఆగింది. ఏది మేడం బుక్ ఏది అన్నారు అనే వరకు వండర్ అయింది నాకు. సార్ బ్యాగ్లో పెట్టుకున్నాను, వెంటనే తీసిచ్చాను. సార్ ఇప్పుడే వచ్చినాయి బుక్కులు, ఆ బుక్కులు ఫస్ట్ మీకే అందాలనుకున్నాను, మీకే ఇచ్చినాను సార్, నేను ఫస్ట్ మీకే అంటే చూసాడు. ఓకే గుడ్, బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది, ఓకేనా, హ్యాపీనా అన్నాను. హ్యాపీ సార్, నేను అదే అనుకున్నాను, అంతమందిలో ఎలా రావాలనుకున్నాను, మీరే వచ్చారు తీసుకున్నారు సార్, నాకు ఇంకంతకంటే హ్యాపీ ఏముంది సార్ అనే వరకు తీసుకొని వెళ్ళిపోయినారు. అంటే ఏదైతే మనసులో అనుకుంటున్నానో అది జరిగిపోతుంది. అందుకనే నేను ఎక్కువ చెప్పడము చేయడం అనేది లేదు మేడం, నాకు మనసులో వచ్చేస్తుంది, అది సక్సెస్ అయిపోతుంది. బాగుంది మేడం. మరి మీరు చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్రి సార్తోనే ధ్యానరత్న అనే బిరుదు కూడా తీసుకొని ఉన్నారు. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ పుట్టింది కూడా కర్నూలులోనే. మరి ఇప్పుడు మీకు అతి దగ్గరలో ఒక అద్భుతమైన పండగ అనుకోవాలి, బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అనుకోవాలి, అసలు దీని గురించి మీ మాటల్లో. పిఎస్ఎస్ఎం మూమెంట్లో బుద్ధ పిరమిడ్ అంటే ఇది మేము మ్యారేజ్ కానప్పుడు కూడా రావడం జరిగింది మేడం. ఇట్లా రామ్మోహన్ సారు వీళ్ళంతా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వాళ్ళంతా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళము. తర్వాత జగన్నాథ గట్టు, మేము కడపలో ఉన్నాం, కడప నుంచి నేను జగన్నాథ గట్టుకు వచ్చేదాన్ని. అప్పుడు ఈ సార్ వాళ్ళు, రాజు సార్ వాళ్ళు ఉండి, ఈ సార్ వాళ్ళు అంతా రిసీవ్ చేసుకునేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు మేడం. తర్వాత జగన్నాథ గట్టు పిలిచిపోయి అక్కడంతా ఒక టెంట్ వేసేవాళ్ళం కదా, అక్కడంతా జరిగేది ధ్యానం, ధ్యాన ప్రచారం జరిగేది, ధ్యానం అద్భుతంగా జరిగేది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళగా చాలా బాగా అనిపించింది. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏమన్నా సారు జగన్నాథ్ గారి విశిష్టత ఏమైనా చెప్పింది మీ మాటల్లో? మేము కడప నుంచి గ్రూప్ తీసుకొని వచ్చినాం మేడం. గ్రూప్ తీసుకొని వచ్చి జగన్నాథ గట్టులో ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే అంటే సార్ లేరు అప్పుడు, అక్కడ సార్ లేరు, సార్ ఎక్కడికో తిరగడానికి పోయారు. మేము మా కడప వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే పైనుంచి మేడం ఒక మాస్టర్ గోల్డ్ లిక్విడ్ ఉంటుంది కదా, గోల్డ్ లిక్విడ్ పైనుంచి పోస్తున్నారు, కింద పోస్తుంటే మొత్తం తడిచిపోయింది మేడం. ఇట్లా తడిచిపోయి అది అట్లా వెళ్తా ఉంది, అట్లా వెళ్తుంటే అంత లోపల సార్ వచ్చినారు. సార్ వచ్చినా అని చెప్తే ఇంకా మేము లేచేసాం. లేచిన తర్వాత సార్ వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, కూర్చున్నాం. లేచిన అంటే ఏమంటే మేడం, జగన్నాథ గట్టులో సార్ చెప్పారు కదా, జగన్నాథ గట్టులో నా ఆత్మ ఉంది. ఇంకా సారు ఆత్మ అక్కడ ఉందంటే ఇంకా ఎంత పవర్ఫుల్ మేడం. స్టేట్స్ కంట్రీస్ తిరిగి ఎక్కడెక్కడికో వెళ్తుంది పిఎంసి ఛానల్. మరి పిఎంసి ఛానల్ ఒక బీబీసీ న్యూస్ లాగా రావాలి అంటే మాస్టర్స్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలి, ఇదంతా ఎట్లా ఉండాలి. మరి సారు ఆత్మ అక్కడ ఉంది అంటే ఇన్నాళ్ళు డ్రాప్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్నాథ గట్టులో స్టార్ట్ అవుతుంది అనే వరకే మాకు ఒక ఆనందం. బుద్ధా పిరిమిడు ప్లస్ జగన్నాథ గట్టు, ఇంకా కర్నూలు లోకలు. మేము అంతా తిరిగి లాస్ట్ కర్నూలులో సెటిల్. మాది కర్నూలే అనమాట, మా వారిది కర్నూలులో సెటిల్ అయ్యాం. ఇంకా ఇక్కడ నుంచి అన్ని చూసుకుంటూ తర్వాత ఇంకోసారి ఇంకా ఇది అయిపోయింది మేడం. ఇది అయిపోయినాక ధ్యానరత్న అయిపోయినాక మళ్ళీ ఇంకా ఏం చేయాలంటే అప్పుడు ఇంకా అయిపోయింది, సార్ వెళ్ళిపోయినారు, ఇంకా ఏమి అంబాసిడర్స్. ఓకే, సో పిఎంసి అంబాసిడర్ అనమాట. పిఎంసి అంబాసిడర్ అంటే మనం అనుకోవాలి కానీ విశ్వం నుంచి ఏదో ఒక వర్క్ మనకు వస్తుంది అనమాట. ఓకే, పిఎంసి అంబాసిడర్ కదా, కలెక్షన్ చేయాలి, క్లాసులు చెప్పన్నా కలెక్షన్ చేయొచ్చు, లేకపోతే మన ఓన్ కన్నా ఇవ్వచ్చు. ఓకే, అది స్టార్ట్ చేస్తాను. అది స్టార్ట్ చేస్తే అది కూడా సక్సెస్ మేడం. ఓకే, అది సక్సెస్. దాదాపు పిఎంసి గురించి చెప్పండి. పిఎంసి ఛానల్ అనేది పత్రిజీ కళల పంట ప్రతిరూపం, పత్రిజీ యొక్క ప్రతిరూపం. పిఎంసి ఛానల్ సత్యదర్శనం, ప్రతి క్షణం సత్యదర్శనం. అంటే దాంట్లో వచ్చేవన్నీ ఇప్పుడు చూడండి మేడం, మీరంతా యూత్ ఎంత బాగా చేస్తున్నారు ఒక్కొక్కరు. మాకైతే చాలా ఆశ్చర్యం అవుతుంది, ఎంత బాగా. ఎందుకంటే ఎప్పుడు ఒక్కరే చేయాలని కాదు, మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కదా, వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు చేయాలి. ఇంకా యూత్లో ఇంకా ఎనర్జీ బాగుంటుంది, ఇంకా ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి మాకేమంటే దీంట్లో ధ్యానంలో వచ్చినాక ఏమంటే యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరిది నేనే ఉండాలని కాదు, ఒకరు చేస్తున్నా ఓకే చేయని, వాళ్ళ ద్వారా ఎంతెంత జరగని. అట్లా పిఎంసి ఛానల్ వచ్చింది. సార్ వెళ్ళిపోయింది, నాకు పిఎంసి ఛానల్ వచ్చిందంటే ఇంకా పిఎంసి ఛానల్కి అంబాసిడర్స్ కావాలి, ఇట్లా చేయాలంటే ఆల్రెడీ జరుగుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ 4 మంత్స్కి ఒకసారి ఒక శక్తిపీఠాలో లేకపోతే వేరే ఊర్లు వేస్తుంటారు మేడం, మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే అంబాసిడర్గా వర్క్ చేస్తున్నాను నేను కూడా, ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఇప్పుడు కూడా పంపిస్తూ ఉన్నాను, నిన్ను కూడా పంపించాను అంబాసిడర్. ఎందుకంటే మీ వాళ్ళంతా వాళ్ళకి కావాలి కదా మేడం. మా బాబుకి ఒక్కసారి ఇట్లా ఉన్నారా, ఈ విధంగా పిఎంసి ఛానల్ పెట్టాడు సారు, దాంట్లో ఎంతో మంది వర్క్ చేస్తున్నారా, నువ్వేమన్నా ఇస్తావా అంటే 10,000 వేసుకోమ్మా అని ఒక్క మాటకే నాకు ఆశ్చర్యమైంది. అంటే ఆ యూత్ కాబట్టి ఊరుకోరు అర్థం చేసుకుంటారు అనమాట బాగా. అంటే వీళ్ళే ఇట్లా ఉంటే ఇంకా విశ్వంలో ఎంత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు, అవన్నీ ఎన్నో చెప్పారు మేడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో ఉంటూ. పుట్టింది జీవితము భూమి మీదకి వచ్చింది ప్రతి ఒక్కరు కారణ జన్ముడే. ఆ కారణాన్ని తెలుసుకొని మనం ధ్యానం చేస్తూ మనము ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందింపజేస్తూ నీ జ్ఞాన సంపదను ఏదో పెంచుకుంటూ పంచుకుంటూ వెళ్ళిపోతుంటే మనమంతా ఆనందంగా హాయిగా ఉంటాం. అటువంటిది ఇప్పుడు జగన్నాథ గట్టులో జరుగుతూ ఉంది. కాబట్టి మాస్టర్స్ అందరూ తప్పకుండా అందరూ మీ ఫ్యామిలీస్తో అందరూ రావాలి. ఆ ధ్యానంలో ఏది జరిగినా మన మంచికే అని అనుకోండి, ఏది కాదు, అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే విశ్వంలో గురువులు, జగద్గురువులు, విశ్వగురువులు, పరమ గురువులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క దృష్టి ఉంది ఇప్పుడు మన మీద ఉంది. ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రేసెస్ అనేది వచ్చినాయి ఆల్రెడీ, వచ్చేవి కాదు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరం త్రికరణ శుద్ధిగా ఈ ధ్యానం చేస్తూ అందరినీ ఆనందంగా ఉంచడానికి. తర్వాత ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. పరాభవ నామ సంవత్సరం అన్నారు, ఏమీ లేదు మాస్టర్స్. పర అంటే శక్తి స్వరూపము, భవుడు అంటే శివుడు అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకన్నీ అద్భుతమైనటువంటి విజయావకాశాలే ఉంటాయి. ఎవరైతే ధ్యానం చేయరో వాళ్లకు ఏదైతే చెడు ఉంటుందో వాటికి చెడుకు పరాభవం, మంచికి అద్భుతమైన
విజయ అవకాశాలు. కాబట్టి మాస్టర్స్ అందరూ ధ్యానం చేయండి. లక్ష్మీ జగన్నాథ గట్టుకు అందరూ రండి. మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ప్రతిరోజు ధ్యానం చేయండి. పిఎంసి ఛానల్ని మర్చిపోకుండా చూడండి మాస్టర్స్. దానికి మీ సహాయ సహకారాలు అందజేయండి. తర్వాత పిఎంసి అంబాసిడర్స్గా ఉండడానికి కూడా మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు ఆల్రెడీ పిఎంసి అంబాసిడర్గా ఉన్నాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మా వారి సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయి. అందరు నన్ను ఇంకా తొందర అంటారు, మా సారే నిదానం అంటారు. మరి అటువంటి నిదానమైన సార్ నాకు తోడుగా ఉన్నందుకు నేను చాలా చాలా హ్యాపీ. ఈ విధమైనటువంటి పిఎంసి ఛానల్ వచ్చి ఈ అద్భుతమైన అవకాశాన్ని, మాలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసింది. కాబట్టి పిఎంసి ఛానల్కు, పిఎస్ఎస్ఎం మూమెంట్కు అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. చలో జగన్నాథ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు, అందరూ జగన్నాథ గట్టుకు రండి, తరలి రండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో ఉండండి. జై. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, పత్రిజీ గురించి, జగన్నాథ గట్టు యొక్క విశిష్టత గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం జగన్నాథ గట్టులో ఎంత అద్భుతంగా జరగబోతుంది. కర్నూలులోనే పిఎస్ఎస్ఎం మూమెంట్ పుట్టింది. అలాంటి అద్భుతమైన ప్రాంతంలో ఒక అద్భుతమైన పండగ చేసుకోబోతున్నాము అందరం కలిసి. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.